వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే శివం శంకరం. మనకి మహాశివరాత్రి ఏంటి? మహా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే 11 మాస శివరాత్రులు కలిపి ఒక మహాశివరాత్రిగా. అంటే ప్రతి మాసంలోనూ కూడా బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో అంటే నిషీధి కాలంలో కనుక వ్యాపకమై ఉన్నట్లయితే, ఉదయకాలంలో త్రయోదశి, రాత్రి కాలంలో అర్ధరాత్రి కాలంలో చతుర్దశి వ్యాపకమై ఉన్నట్లయితే దాన్ని మాస శివరాత్రిగా చెబుతూ ఉంటారు. అంటే ప్రతి మాసము వచ్చేటువంటి ఈశ్వర సంతృప్తికరమైనటువంటి ఈశ్వర ప్రీతికరమైనటువంటి మాస శివరాత్రి అనేటువంటిది వస్తూ ఉంటుంది. అది సోమవారాలు వస్తే ఇంకా విశేషంగా చెప్తూ ఉంటాం. అయితే ఈ మాస శివరాత్రులన్నీ కలిపి 12 మాసాలకు వచ్చేటువంటిది మహాశివరాత్రిగా చెబుతూ ఉంటాం. ఈ మహాశివరాత్రి ప్రతి శైవక్షేత్రంలోనూ కూడా అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఈశ్వరుని ఎందుకు ఆరాధన చేయాలి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, ఒక ఉదాహరణగా ఆలోచించినట్లయితే ఈ యావత్ భూమండలం అంతా కూడా ఒక సముద్ర తీరానికి వెళ్ళి కనుక మనం చూసినట్లయితే, నదీ తీరానికి వెళ్ళి చూసినట్లయితే ఆకాశము ఒక ఈశ్వరాకృతిలో బోర్లించినట్టుగా కనబడుతుంది. అంటే బోర్లించినటువంటి ఒక మూకుడు బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ యావత్ భూమండలాన్ని కూడా ఒక గోళము ఆవరించినటువంటి స్థితి మనకు కనబడుతుంది. అదే ఈశ్వర స్వరూపం అని. అంటే ఈ పరమేశ్వరుని యొక్క రూపంలో మనందరం కూడా ఆయనలో ఇమిడీకృతమై ఉన్నాము. సమస్తమైనటువంటి చరాచర జగత్తులో ఈ జీవులందరూ కూడా ఈశ్వరునిలో ఉన్నాము అని. అంచేత ఈ ఈశ్వరుని యొక్క విశేషం ఈ మహాశివరాత్రిలో చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అనేక మంది భక్తులు తమ యొక్క ఔన్నత్యాన్ని, తమ యొక్క భక్తి ప్రపత్తులని ప్రదర్శించుకుని ముక్తిని పొంది మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే మనకి పంచారామాల్లో, భీమారామంలో, అలాగే క్షీరారామంలో, ఇలా అనేక రకాల కుమరారామంలో, అమరావతిలోను, ఇలా అనేక ప్రాంతాలలో మనకి పంచారామాలు కూడా విశిష్టంగా ఎక్కడ ఏ చిన్న శైవక్షేత్రం ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి. ఈ మహాశివరాత్రికి లింగోద్భవకాల అభిషేకం అనేటువంటిది చాలా ఉన్నతమైనదిగా చెబుతూ ఉంటారు. ఉదయకాలం చేయించుకునేటువంటి అభిషేకం కన్నా లింగము ఉద్భవించే సమయం నిషీధి కాలంలో, అర్ధరాత్రి కాలంలో ఉద్భవిస్తుంది కాబట్టి ఆ సమయంలో అభిషేకం కనుక చేసినట్లయితే ఆ ఉత్పన్నమయ్యేటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగ్యత కలుగుతుంది, సమస్తమైనటువంటి పాప నివృత్తి, పుణ్యప్రదమైనటువంటి స్థితి కలుగుతుంది, మోక్షము కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే మనకి చేరువలో ఉన్నటువంటి ఆచండ క్షేత్రంలో కూడా అద్భుతమైనటువంటి శైవక్షేత్రంగా విరాజిల్లుతుంది భారతావనిలో. అయితే ఇక్కడ ఒక విశేషం, కామిక అనేవాడు మోక్షకామికాడు అని కామము చేత ప్రేరేపింపబడుతూ ఆ తన్మయుత్వంలో ఉన్నటువంటి వాడు కూడా తన భక్తిని పరిపూర్ణమైనటువంటి భక్తిని ప్రదర్శించుకునే సందర్భంలో ఒక అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున అవుతున్న సందర్భంలో, లింగోద్భవకాలం అవుతున్న సందర్భంలో, ఒక భాగమతి యొక్క చన్నుని దగ్గరే సుఖభోగాలు అనుభవిస్తున్న సందర్భంలో జ్ఞాపకం వచ్చి, ఈశ్వరుని యొక్క స్ఫురణ వచ్చి, నిషీధి కాలంలో లింగోద్భవ కాలంలో తలుచుకుని ఆ భోగమతి యొక్క చన్నుని అభిషేకం చేయడం, ఈశ్వరుడిగా భ్రమించి అక్కడ ఆ కామ ప్రేరణ అనేటువంటి పోయి మోక్షప్రాప్తి కలిగి భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసమై ఆ చన్నుని అభిషేకం చేసినటువంటి క్షేత్రం ఏదైతే ఉన్నదో అది ఈశ్వరునిగా విరాజిల్లడం, ఈశ్వరునిగా వెలసిల్లడం, అక్కడ ఒక విశిష్టమైనటువంటి క్షేత్రంగా మనకి ఆచరణ క్షేత్రం కనబడుతోంది. ఈ మహాశివరాత్రికి వైభవంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంచేత శివ అనేటువంటి పేరుతో నమశివాయ, శివ అంటే ఈశ్వరుడు మాత్రమే, శివా అని కొలిస్తే అమ్మవారితో కూడినటువంటి శివుడిగా మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇటువంటిది ఈశ్వరుడు ఏమిటయ్యా అంటే పాపములను నివృత్తి చేయడమే కాకుండా సుఖ సౌఖ్యాలని, ఇహపర సౌఖ్యం కలగజేసేటువంటి వాడు. ఇహపర సౌఖ్యం అంటే ఏమిటి? ఇహంలో భూమి మీద ఉన్నంతకాలం ఆనందదాయకమైనటువంటి సుఖము, సౌఖ్యము, శాంతి అనుభవించడం, పరాన్ని మోక్షాన్ని పొందడం, గతించిన తర్వాత మోక్షాన్ని పొందేటువంటి వాడు ఈశ్వరుడిగా మనకి వస్తూ ఉన్నటువంటి ఆ పదాల యొక్క అర్థం మనకు కనబడుతుంది. నశివాయ, ఈ నశ్వరమైనటువంటి శరీరాన్నించి
దూరమైన తర్వాత మోక్షాన్ని పొందేటువంటి గొప్పదైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అనేటువంటిది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అందువల్ల ఈ మహాశివరాత్రి 15వ తేదీన అద్భుతమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై ప్రతి ఒక్కరము కూడా చేద్దాం. ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే కేవలం ఏదో సలిల చందన చర్చిత, అందుకే చూడండి భక్త సులభుడైనటువంటి వాడు మిగిలిన దైవాల్ని ఒక అలంకార ప్రియమైనటువంటి విశేషమైనటువంటి అర్చనలు చేయాలి. కానీ ఈశ్వరుడికి ఉదకాన్ని పోయడం వల్ల ద్వారా మాత్రమే, కాస్త గంధాన్ని వేయడం ద్వారా మాత్రమే పరమేశ్వరుడు సంతుష్టుడవుతాడు, ప్రసన్నుడవుతాడు అని. అలాగే బెల్వదళాన్ని ధర్మార్థ కామ్యాలకి ప్రతీకమైనటువంటి ఇహపర సౌఖ్యాలకి ప్రతీకమైనటువంటి బిల్వదళాన్ని ఈశ్వరుడికి కనుక అర్చన చేసినట్టయితే ఆ అర్ధరాత్రి కాలంలో, నిషీధ కాలంలో, లింగోద్భవ కాలంలో ఎవరైతే ఈశ్వర దర్శనం, ఈశ్వర అభిషేకం దర్శిస్తారో వారికి తప్పనిసరిగా మోక్షము పొందింపబడుతుంది, మోక్షం సంప్రాప్తింపబడుతుంది అని చెప్పబడుతూ ఉన్నది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.